ఇది గ్రే, ఇది బేజ్. చేయకూడదా ఏంది? జీన్స్ లో లేదు మాకైతే. ఇక్కడ ఉంది మన అటామిక్ బైక్. బ్రో సరిపోద్దిలే బ్రో. లిటరలీ ఆల్మోస్ట్ ఒక 12K అయింది బిల్ అయితే. Welcome back to the channel again. Hope everyone is doing great. Welcome back to another vlog. గోవా సిరీస్ తర్వాతనే వస్తుంది అనుకోకండి ఈ వ్లాగ్ అయితే. బట్ ఆల్మోస్ట్ ఒక 1 month, ఈరోజు 24th. మనం కరెక్ట్గా 1 month బ్యాక్ అయితే గోవాలో ఉన్నాం. అండ్ ప్రజెంట్ అయితే మనం కర్నూలుకి వచ్చేసాము. December 24th. రీజన్ కూడా మీకు అర్థమైంటుంది, thumbnail అయినా చూసింటారు. అండ్ నేనైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్కి అయితే మన నేటివ్ ప్లేస్కి అయితే వచ్చేసాను, కర్నూలుకి. సో ప్రజెంట్ అయితే షాపింగ్కి వెళ్తున్నాము. అటామిక్, నేను అండ్ వాళ్ళ తమ్ముడు కూడా వస్తా అన్నాడు. అండ్ నేను వానికి 12 o'clockకి రమ్మన్నా, వాడు ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. నేను ఇంకా మా అపార్ట్మెంట్ కిందనే ఉన్నా. సో లేట్ చేయకుండా లెట్స్ గో. ఇప్పుడే కాల్ చేశాడు, ఫస్ట్ ఫ్లోర్లో వెయిట్ చేస్తా అన్నాడు. సో విల్ గో అండ్ మీట్ అటామిక్. వాడు కూడా బెంగళూరు నుంచి వచ్చాడు ఫెస్టివల్కే. సో లెట్స్ డూ సమ్ షాపింగ్. A few minutes later. వాట్స్ అప్ బ్రో? అన్నొచ్చిండో చేయకూడదా ఏంది? నీ బండి నెంబర్ నువ్వే గుర్తుపెట్టుకోలేవా బ్రో అసలు? ఏడున్నాడు మీ వాడు? ఉండు బ్రో, సెలబ్రేట్ చేసుకుందాం. ఎందుకు? ఏమో అక్కడ సీరియస్ అయితే సిచ్యుయేషన్ వెళ్ళిపోతుందేమో అంటే. కింది వరకు బ్లాక్ స్పెక్ట్స్ పెట్టుకొని వచ్చా, కాన్ఫిడెన్స్ ఉంది కింది దాకా. పైకి వచ్చే లోపల ఓవర్ ఉంటుందని తీసేసిన. చేయలేకున్నా ఇక్కడ అట్టు ఉంటుంది. ఎప్పుడు బ్రో బండి తీసుకున్నావు? సారీ బ్రో, బ్లాగే పెట్టాలని. ఇది డిసప్పాయింట్ చేసినాడు ఫుల్, అందుకే వీని బ్లాగ్ అసలు పెట్టాను నేను. వాని బండి చూపిస్తాను తీసుకునేది. నువ్వే అట్లా అంటే నేను 8,000 బొక్క పెట్టుకుంటున్నా బ్రో నా పీజీకి. అయితే ఏం చేస్తావు చెప్పు? ఫుడ్ ఉంటుంది విత్తనంగా బ్రో. హైదరాబాద్ పర్లేదు, బెంగళూరు సప్పతిండి తినలేను. సప్పతిండి అంట అన్న, నువ్వన్నా చేసుకుంటున్నావు అన్న. నాకు అట్లా చేసుకోనికి ఆప్షన్ లేదు. ఇండక్షన్ పోయింది, సంవత్సరానికి ఎగిరిపోయింది. ఏంది ఇండక్షన్ దా స్టవ్? మనకు అన్నికి వస్తుంది కదా. నేను రూమ్కి షిఫ్ట్ అవుదామంటే నందుగాడు ఒప్పుకుంటలేడు. నీకున్న బరువుకి ఏం చేసుకోలేవు అది ఇది అంటున్నావు బ్రో. అంటే ఎంత వచ్చిండే అప్పుడు? అది వేరు బ్రో, అది వేరు. జొమాటో కాదు, జొమాటో నాది 12K, స్విగ్గీ 48K. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సినిమాటిక్ వస్తుంది వా బ్రో. ఎందుకు బ్రో అంత భయపడుతున్నావు? స్లో మోషన్లో తీస్తా అంత అలాంటి. A few minutes later. ఆల్రైట్ గైస్, ప్రెసెంట్ అయితే మనం అయితే మళ్ళీ ఏది మర్చిపోయినా రిలయన్స్ డిజిటల్కి అయితే వచ్చా. మనకి అక్కడ అసలు డ్రెస్సెస్ బాగాలేవు, బట్ నేనైతే కొద్దిగా షాప్ చేశాను అనమాట బ్రో. దాన్ని రానే అంటారు కదా ఆ బ్రాండ్ని, విరాట్ కోహ్లీ. దాన్ని కొంతమంది రాగుని అంటారు, కొంతమంది ఏదో ఒకటి. విరాట్ కోహ్లీ బ్రాండ్. నేను ఒక 4 shirts అయితే తీసుకున్నా. ఇక్కడ షాపింగ్ చేస్తే ప్రజెంట్ ఏంటి బ్రో, చీనోస్ కావాలి. అక్కడ చూసాం కానీ అంత బాగాలేవు. 4 shirts తీసుకున్నా కదా, ఒక 2 jeans pants ప్లస్ ఒక 2 చీనోస్ తీసుకోవాలి. అండ్ వాడు తమ్ముడు, వాడు ఒక 2 shirts తీసుకున్నాడు. అండ్ అటామిక్ ఇప్పుడు మన కోసం షాపింగ్ చేస్తాడు, సెలెక్ట్ చేస్తాడు అనమాట. దిస్ గ్రే కూడా, గ్రే బీచ్ 2. ఇది గ్రే, ఇది గ్రే, ఇది బీచ్. అంటే మనం కొన్నదానికి ఏ గ్రే సెట్ అవుతుందో దాన్ని బట్టి చూడు బ్రో. మనం లైట్గానే అనుకున్నాం, మరి ఇంత లైట్గానా? ఓకే, కాప్ నా దగ్గర ఉంది కానీ మరి ఇంత లైట్గా లేదులే. మరి డార్క్ గ్రే ఉంది నా దగ్గర, అట్లాంటిదే ఉంది నా దగ్గర. అది వద్దు. అటామిక్ బలిసినాడు కాబట్టి పెద్ద పెద్ద బ్రాండ్లకు తీసుకోబోతున్నాడు. డబ్బలిసినోడు రా. ఒక్కలోది
ఏంది ఒక ప్యాంట్ 3000 అంట. ఇవి రెండు కలిపితే నాకు 2000 అవ్వట్లే నేను తీసుకునేది. 3000 చూపిస్తుండు. ముందే మన బడ్జెట్ చాలా తక్కువ. ఏం చేస్తాం, ఇంకొక జీన్స్ ఏదో ఒకటి తీసేసుకొని లెట్స్ కాప్ బిల్లింగ్ వేయించుకొని వెళ్ళిపోవాలా. బట్ షర్ట్స్ కూడా బాగున్నాయి. షర్ట్స్ ఓకే, పర్లేదు బాగానే ఉంటే. మన కాలేజ్కి లైక్ కాలర్ ఉండే షర్ట్సే కావాలా మనకే. చైనీస్ కాలర్ సిస్టమ్ ఇక్కడ చాలా ఒకటి ఉన్నాయి, బట్ కొనలేము. కొనే బ్రో ఒక షర్టు అంటే అది చూడు బ్రో, కొద్దిగా నాకు జీన్స్ కావాలా. ఆల్మోస్ట్ 2 జీన్స్తో 6 months నుంచి గడుపుతున్నా. ఈ ప్యాంటు ఇంకో ప్యాంటు. టాన్ వచ్చింది. గుర్తులే బ్రో, కాలేజ్ నుంచి బయటికి దొబ్బేస్తాను నన్ను ఎంత నీట్గా రెడీ. అసలు జీన్స్లో అలవ్ లేదు మాకైతే. జీన్స్ అలవ్ లేదా? కాలేజీకి వేసుకోపోను కదా, ఎందుకు తీసుకుంటే అయిపోతుంది కదా. బట్ 32 ఉంది, సరిపోద్దా? అది నెక్కి పెట్టుకో కదా, సరిపోద్దిలే. ఇది సరిపోతుంది, కొద్దిగా లూజ్ వస్తుంది అంతే. బెల్ట్ వేసుకుంటా. లావ్ వేద్దాం బ్రో, మళ్ళీ చదువుని లావ్ కావాలా, అందుకే కొద్దిగా ఎక్స్ట్రా సైజ్ కూడా తీసుకుంటున్నా. కల్ట్లో తీసుకోడా? కల్ట్కి వెళ్ళా బ్రో. ఆడు మొత్తం 1 year ఇప్పుడే కట్టేసి 13,000 అన్నాడు. అవును, మన బెస్ట్ అది. అరే మనకు ఒక 700 1 మంత్కి. బట్ వాడు 1 year కి కడితే 3 months ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు, 15 months కి ఇస్తా అన్నాడు వాడు. బట్ ఒకటేసారి మధ్యలో పాస్ కూడా చేసుకోవచ్చు నువ్వు, ఒక నెల అట్లా. చూద్దాం. ఇప్పుడైతే పీజీ నుంచి బయటికి వెళ్ళాలని ఉన్నా. వెళ్ళిన తర్వాత అవన్నీ చూద్దాం. ఫస్ట్ అయితే షాపింగ్ చేద్దాం. మూడు ప్యాంట్లు కొందామని చెప్పి బిల్లు చూడు 6,000 ఇక్కడ, 6,500 ఇక్కడ ఉంది. ఆడ 4,000 షాపింగ్ చేసినాము. పెద్ద బొక్కనే రోజైతే అసలు. ఏదో 2 షర్ట్లు 2 ప్యాంట్లు కొందామని వచ్చి ఇన్నోటు కొన్నాను చూడు. టోటల్ 10K రౌండ్ ఫిగర్ చేసినాడు మా వాడు. ఎంతనో అంత అయింది పోయి. నువ్వు 100 కాడ నాకు తిక్క లేపకు. గైస్ షాపింగ్ అయితే అయిపోయింది. వీడు 200 300 అనుకుంటా. నాకు చేంజ్ నీకే తలకాయ తింటుండు. నువ్వే పెట్టుకో బ్రో, నాకు అవసరం లేదు. నేను వెళ్ళిపోతా, నాకు ఆకలి అవుతుంది. మార్నింగ్ కూడా సరిగ్గా తినలేదు, కిచిడి తిన్నా. ఇప్పుడు వెళ్ళి ఇది ఎడిట్ చేయాలా. మనోడు మంచి తమ్నేల్ తీసుకున్నాడు. నువ్వు కొద్దిగా ఎడిట్ చేసి పంపిస్తే ఇంట్లో కూడా ఏదో చేస్తా అంటాడు. చేయి. డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. చెప్పు బ్రో కొద్దిగా. లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీకు అంత సపోర్ట్ ఇస్తా, నాకు ఎందుకు బ్రో సపోర్ట్ ఇయ్యారు మీరు? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. All right, boys and girls, we back home and this is what we bought. This is one shirt, pant, another pant, another pant, and this is one, another one, and this is one, and this is another one. Fuck, bro. Literally, నాకైతే మార్నింగ్ షాపింగ్ చేయడానికి మూడ్ లేదు. యాక్చువల్గా నేను హైదరాబాద్లో చేయాలనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చి కొద్దిగా స్పెషల్గా చేద్దాము అనుకున్నా. ఫుల్ డిసప్పాయింటెడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత. అసలు షాపింగే చేయాలని ఇంట్రెస్టే లేదు. మా మమ్మీ ఉండే వెళ్ళు ఏదో ఒకటి కొనుక్కో, ఫెస్టివల్కి బాగోదు నార్మల్ డ్రెస్సెస్లు ఉంటాయని. ఒక ప్యాంట్ ఒక షర్ట్ అలా కొందాం, లేకపోతే 2 shirts అన్నా కొందాం న్యూ ఇయర్కి కూడా అన్నట్టు వెళ్ళా. చూస్తేదో what the fuck bro, లిటరలీ ఆల్మోస్ట్ ఒక 12K అయింది బిల్ అయితే. అండ్ 20K అరౌండ్ 20K వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తిప్పుతారు ఇంట్లో. నేను మళ్ళీ షూ ఆర్డర్ పెట్టుకున్నా నైకి. ఒక 2 daysలో వస్తాయి. ఫెస్టివల్కి అయితే కాదు, బట్ 2 daysలో వస్తాయి. అన్బాక్సింగ్ అయితే ఆఫ్టర్ ఫెస్టివలే ఉండొచ్చు మేబీ, ఎందుకంటే నాకు షిప్డ్ అని మెసేజ్ అయితే వచ్చింది. మింత్రాలో పెట్టుకున్నా. సో చూద్దాం, రేపే వస్తే రేపే అన్బాక్సింగ్ చేసేద్దాము, లేదంటే ఆఫ్టర్ ఫెస్టివలే న్యూ ఇయర్కి వేసుకుందాం. మీరు చూసారు కదా, ఇదే డ్రెస్ని నేను మొత్తం మోటోవర్స్లో వేసుకునే తిరిగినాను. అండ్ అక్కడ నాకు కాలేజ్ దగ్గర కూడా అసలు ప్రాపర్గా లేవన్నమాట వేసుకోవడానికి కూడా, అన్నీ పాతవే ఉన్నాయి. సో అందుకే ఎక్కువ షాపింగ్ చేశాను. డబ్బులు ఉన్నప్పుడే కొనాలి. సో that's it for the vlog guys. Hope you enjoyed it. See you in the next vlog. Until then, take care. Bye.